Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Vatturu. In this video session, I am going to discuss about digestive system of crab. So let's start our session. First one, digestive system of crab. So in decapods యొక్క gut యూజువల్లీ ఏంటంటే సో డెకాపోడ్ యొక్క గట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ అలాబరేటెడ్ క్యూటికులరైజ్డ్ ఫోర్ గట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎండోడర్మల్ మిడ్ గట్ అనేది ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకి డైజెస్టివ్ సీకే అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా, జీర్ణ జీవ అని అంటూ ఉంటారు కదా. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ అండ్ పౌచ్ అనమాట. ఓకేనా, సో అదేంటంటే ఇంటెస్టైన్ కి కనెక్ట్ చేసి సో ఫుడ్ అనేది ఏంటంటే వేస్ట్ పార్ట్ ఏమన్నా ఉంటే కనుక సో వాటి నుంచి కూడా మళ్ళీ అగైన్ ఫిల్టర్ చేయడానికి సో డైజెస్టివ్ సీకే అనేది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్యూటికులరైజ్డ్ హైండ్ గట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ద రోల్ ఆఫ్ ఫోర్ గట్ వచ్చేసరికి ఏంటి అంటే ట్రైచ్యురేషన్ అని అంటూ ఉంటారు. సో ట్రైచ్యురేషన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డైల్యూషన్ ఆఫ్ పొటెంట్ డ్రగ్ పౌడర్. ఓకేనా, సో ఏదన్నా తీసుకున్నా ఓకేనా సో వాటిని ఏంటంటే ప్రాపర్గా డైజెస్ట్ చేయడానికి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే హైడ్రోలసిస్ ప్రాసెస్ లో మనకి ఓకేనా సో తీసుకున్న వాటర్ కానీ ఇవన్నీ ఏంటి అంటే హైడ్రోలైజ్ అవ్వడానికి ఓకేనా వాటర్ అనేది ఏంటి అంటే తీసుకున్న వాటర్ అనేది ఏంటంటే అబ్జర్ప్షన్ కి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఏదైతే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుందో సో అందులో ఏంటంటే స్మాల్ సో కంప్లీట్ గా డైజెస్ట్ అయిన స్మాల్ డైజెస్టివ్ మెటీరియల్స్ ని సెపరేట్ చేయడానికి సో లార్జ్ ఇండైజెస్టబుల్ పార్టికల్స్ నుంచి స్మాల్ డైజెస్టబుల్ పార్టికల్స్ ని సెపరేట్ చేయడానికి సో ఈ ఫోర్ గట్ అనేది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో ఫైన్ పార్టికల్స్ అండ్ ది సొల్యూట్స్ అనేవి ఏంటంటే ఆర్ రూటెడ్ టు ద డైజెస్టివ్ సీకే. ఓకే, సో డైజెస్టివ్ సీకే అనేది ఏంటంటే జస్ట్ ఒక పైప్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది సో ఇంటెస్టైన్ దగ్గర. సో వీటిలోకి ఏంటంటే ఫైన్ పార్టికల్స్ అనేవి లేటర్ ఆన్ ఏంటి సొల్యూట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే సో వాటిలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో వెరాస్ ఏంటి అంటే సో కోర్స్ మెటీరియల్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో కోర్స్ మెటీరియల్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ జస్ట్ లైక్ ఏంటంటే రఫ్ ఆర్ హార్ష్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇండైజెస్టబుల్ పార్టికల్స్ అని కూడా చెప్పొచ్చు. సో వచ్చేసరికి ఏంటంటే దే మే బి ఐదర్ రీగర్జిటేటెడ్. ఓకేనా, సో రీగర్జిటేటెడ్ అంటే ఏంటి అంటే సో దే కెన్ బి స్వాలోడ్ అనమాట. ఓకేనా, సో మళ్ళీ అగైన్ ఏంటంటే మౌత్ లోకి వచ్చి మళ్ళీ అగైన్ అనేది ఏంటంటే ఫుల్ గా కంప్లీట్ గా సో ఏవైతే రఫ్ పార్టికల్స్ ఏవైతే ఇండైజెస్టబుల్ పార్టికల్స్ అనేవి ఉన్నాయో అన్డైజెస్టబుల్ పార్టికల్స్ ఉన్నాయో సో అవన్నీ ఏంటి అంటే మళ్ళీ అగైన్ మళ్ళీ డైజెస్ట్ అయ్యి సో మళ్ళీ ఫైన్ గ్రైండ్ గా మనకి గ్రైండ్ చేసి సో మళ్ళీ ప్రాపర్ గా మొత్తం డైజెస్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది, గ్రైండ్ చేస్తూ ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, సో అది ఏంటంటే మనకి ఫీకల్ పెల్లెట్స్ కింద మనకి ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా, సో అట్లాగా మనకి సో ఇవి ఫామ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో ఓకేనా, దే ఆర్ ఎదర్ రీగర్జిటేటెడ్ త్రూ ద మౌత్ అనమాట. అగైన్ మళ్ళీ మౌత్ లోకి వెళ్ళి మళ్ళీ గ్రైండ్ అప్ అయ్యి సో మళ్ళీ ఏంటంటే ఇంటెస్టైన్ పార్ట్ లోకి మళ్ళీ వస్తాయి అనమాట. సో లేటర్ ఆన్ ఏంటంటే ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ది ఫీకల్. ఓకేనా, సో ఫీకల్ పెల్లెట్స్ కింద ఫామ్ అయ్యి సో లేటర్ ఆన్ బాడీ బ్రానస్ ద్వారా ఏంటి అంటే అది బయటికి రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో టిపికల్లీ ఏంటి అంటే ద ఫోర్ కట్ మెయిన్లీ ఈస్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏంటంటే షార్ట్ ఈసోఫాగస్ సో విచ్ ఈస్ లీడింగ్ ఇన్ టు సో క్యాపిషియస్ స్టమక్ కింద ప్రోవెంట్రికులస్ కింద నెక్స్ట్ లాటరల్ పార్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో విచ్ ఇన్ ద డెకోపోర్ట్స్ లో ఏంటి అంటే ఇట్ ఈస్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ లార్జ్ యాంటీరియర్ కార్డియాక్ ఛాంబర్స్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటుంది. సో స్మాలర్ వచ్చేసరికి ఏంటంటే పోస్టీరియర్ పైలోరిక్ ఛాంబర్ కింద మనకి డివైడ్ అవుతుంది అని చెప్తున్నారు. సో బీయింగ్ అన్ ఎక్టోడర్మల్ ఎపిథీలియం సో ఏంటి అంటే బోత్ ఛాంబర్స్ ఆర్ లైన్డ్ విత్ అన్ కైటినస్ ఎగ్జోస్కెలిటన్. ఓకేనా, సో ఎక్టోడర్మల్ అయినప్పటికీ ఏంటంటే ఈ టూ ఛాంబర్స్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ యూజువల్లీ లైన్ అప్ విత్ కైటనస్ ఎగ్జోస్కెలిటన్ తో మనకి అది లైనప్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా, సో ఈ క్యారాఫేజ్ ఉంటుంది కదా సో దాంతో మనకి లైనప్ అయి ఉంటుందని చెప్తున్నారు. విచ్ ఈస్ మెయిన్లీ హ్యావింగ్ అండ్ టీత్ అండ్ సీటే అనమాట. ఓకేనా, సో యూజువల్లీ సీటే అంటే ఏంటి అంటే సో దే ఆర్ జస్ట్ లైక్ ఏంటంటే మనకి హెయిర్ లాగా ఓకేనా బ్రిస్టిల్స్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఎగ్జోస్కెలిటన్ పార్ట్ మీద ఏమైతే ఉంటాయంటే సో ఏముంటాయంటే సో టీత్ సీటే అనేది ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తున్నారు ఈ వాల్స్ కి కైటినస్ ఎగ్జోస్కెలిటన్ వాల్స్ కి. ఓకేనా, సో ద టూ ఛాంబర్స్ అంటే ఈ కార్డియాక్ ఛాంబర్ పైలోరిక్ ఛాంబర్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఈచ్ అదర్ బై ది కన్స్ట్రక్షన్ అనమాట త్రూ విచ్ దెర్ ఈస్ అన్ బైడైరెక్షనల్ ఫ్లో అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఇన్ జనరల్ ఏంటి అంటే సో ద డోర్సల్ రీజన్ ఆఫ్ ఈచ్ ఛాంబర్స్ అనేవి ఏంటంటే దే ఆర్ స్పెషలైజెస్ ఇన్ లార్జ్ అనమాట. ఓకేనా, సో దే ఆర్ సో ఈ డోర్సల్ రీజన్ వచ్చేసరికి మనకు లార్జ్గా ఉంటుంది. సో ఎందుకని అంటే సో ఇండైజెస్టబుల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఏంటంటే ఇంటెస్టైనల్ పార్ట్లోకి మనకి
ఎంటర్ అవ్వడానికి సో హెల్ప్ఫుల్గా ఏంటంటే ఇది లార్జ్గా ఉంటుందని చెప్తున్నారు. సో వెంట్రల్ పోర్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్మాల్గా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే డైజెస్టబుల్ ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి సో ఈ డైజెస్టివ్ సీకే ద్వారా మనకి సో అక్కడ నుంచి సో డైజెస్టివ్ సీకేకి వెళ్ళి సో అక్కడ అబ్జార్ప్షన్ అనేది న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ సో ఆ డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్స్లో ఉన్న న్యూట్రియన్స్ అనేవి అబ్జర్వ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో దిస్ పిక్చర్ షోస్ ద సో ఇంటర్నల్ అనాటమీ ఆఫ్ క్రేఫిష్ అనమాట. ఓకేనా, సో ఇది ఇంటర్నల్ అనాటమీ. సో దిస్ వన్ ఈజ్ అండ్ డైజెస్టివ్ సీకే అనమాట. ఓకేనా, సో ఇట్లాగా సో దీంట్లో నుంచి లాటర్ ఆన్ ఏంటంటే మనకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది, అబ్జార్ప్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో దిస్ వన్ ఈజ్ అండ్ పైలోరిక్ స్టమక్ అనమాట. ఓకేనా, సో దిస్ వన్ ఈజ్ అండ్ కార్డియాక్ స్టమక్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కార్డియాక్ ఛాంబర్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ కంటైన్స్ అండ్ క్యూటికులర్ గ్యాస్ట్రిక్ మిల్స్ అనేవి ఉంటాయి అండ్ సీటల్ స్క్రీన్ కూడా ఉంటాయి. సో ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే లేటర్ ఆన్ ఫుడ్ మొత్తం డైజెస్ట్ అయిన తర్వాత సో ఫిల్టరింగ్ ప్రాసెస్కి ఇవి హెల్ప్ఫుల్ అవుతుంటాయని చెప్తున్నారు. సో అందులో ఏమైనా ఎక్స్ట్రా న్యూట్రియన్స్ ఇంకా అబ్జర్వ్ కానీ న్యూట్రియన్స్ ఇంకేమైనా ప్రెసెంట్ అయి ఉంటే కనుక సో వాటిని కూడా ఫిల్టర్ చేయడానికి సీటల్ స్క్రీన్స్ కానీ సో ఈ గ్యాస్ట్రిక్ మిల్స్ అనేవి సో హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో గ్యాస్ట్రిక్ మిల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ క్యాల్కేరియస్ ఆస్కిల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దే ఆర్ నథింగ్ బట్ టీత్ అని కూడా మనం చెప్పొచ్చు. దట్ గ్రైండ్స్ ద ఫుడ్ అనమాట. ఓకేనా, సో అందుకని నేను గ్యాస్ట్రిక్ మిల్ అని అంటూ ఉన్నాం. సో ఇది ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఓకేనా సో గ్రైండ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతాయండి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ట్రైట్యూరేషన్ యాక్షన్ ఆఫ్ ఎ మిల్ అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ స్టమక్ వాల్స్ ఆర్ అకాంపనీడ్ బై ఎక్స్టర్నిక్ మజిల్స్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో దాని యాక్షన్ సో మొత్తం అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత సో అది ఏంటంటే గ్రైండ్ అయిన మెటీరియల్ మొత్తం ఏంటంటే స్టమక్ వాల్స్లోకి మనకి వెళ్ళి సో స్టమక్లోకి ఎంటర్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు బై ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నిక్ మజిల్స్ కాంట్రాక్షన్ వల్ల. సో ఆస్కిల్స్కి సో ప్రెసెంట్ అయిన ఈ ఎక్స్టర్నిక్ మజిల్స్ ద్వారా ఏంటంటే గ్రైండ్ అయిన ఫుడ్ అనేది లేటర్ స్టమక్లోకి ఎంటర్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో డ్యూరింగ్ ట్రైట్యూరేషన్లో ఏంటంటే ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అనేది అక్కర్ అవుతుంది. సో విచ్ ఈస్ మెయిన్లీ బై ఏంటంటే మిక్సింగ్ ఆఫ్ ఫుడ్ విత్ ఎంజైమ్స్ అనమాట ఫ్రమ్ డైజెస్టివ్ సీకే. సో డైజెస్టివ్ సీకే నుంచి ఏదైతే రిలీజ్ అయిన ఎంజైమ్స్ అనేవి ఏంటంటే ఫుడ్ని ఏంటంటే ప్రాపర్గా మిక్స్ అవ్వడానికి సో ప్రాపర్గా మనకి డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంటుంది అని చెప్తున్నారు. సో సీటల్ స్క్రీన్ ఆఫ్ అండ్ కార్డియాక్ ఛాంబర్స్ అనేవి ఏంటంటే ఈజ్ అండ్ ఫిల్టర్ ఆఫ్ ఫైనల్లీ స్పేస్డ్ సీట్ అనమాట దట్ గర్డ్స్ ద వెంట్రల్ ఛానల్ సో పాసింగ్ ఫ్రమ్ ద కార్డియాక్ ఛాంబర్ టు ది పైలోరిక్ ఛాంబర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇందులో ఏం చెప్తున్నారు అంటే సో కార్డియాక్ ఛాంబర్స్కి ఏంటంటే మనకి సీటల్ స్క్రీన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ సీటల్ స్క్రీన్స్ వచ్చేసరికి ఏంటి అంటే సీటల్ స్క్రీన్స్ వచ్చేసరికి ఎంత హెల్ప్ఫుల్ అవుతాయి అంటే సో ఈ ఏదైతే ఈ ఫుడ్ అనేది ఉన్నదో దాన్ని రిమైన్ ఫిల్టర్ చేయడానికి. ఓకేనా, సో ఈ స్పేస్డ్ సీటేలోకి సో ఈ ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. సో అక్కడ మనకి ఫుడ్ అనేది ప్రాపర్గా సో ఫిల్టర్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో ఫిల్టర్ అయిన ఫుడ్ ఏంటి అంటే మనకి కార్డియాక్ ఛాంబర్స్ నుంచి నెక్స్ట్ పైలోరిక్ ఛాంబర్స్కి మనకి పాస్ ఆన్ చేస్తుందని చెప్తున్నారు. సో ఆఫ్టర్ ట్రైట్యూరేషన్ అండ్ డైజెషన్ తర్వాత ఏంటి అంటే ఈ ఫైన్ పార్టికల్స్ అండ్ సొల్యూట్స్ అనేవి ఏంటంటే సీటల్ స్క్రీన్ ద్వారా వెళ్తాయి అనమాట. సో వెళ్ళిన తర్వాత ఏంటంటే దే ఆర్ నెక్స్ట్ కమింగ్ టు ఏంటి అంటే సో అది స్క్రీన్ దగ్గర మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత సో లేటర్ ఆన్ ఏంటంటే వెంట్రల్ రీజన్లో ప్రెసెంట్ అయిన పైలోరిక్ ఛాంబర్లోకి మనకి అది పాస్ ఆన్ అనేది అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ కోర్స్ ఇండైజెస్టబుల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో రఫ్ అండ్ డైజెస్టబుల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ రిజెక్టెడ్ బై ద సీటల్ స్క్రీన్ అనమాట. ఓకేనా, సో సీటల్ స్క్రీన్ వచ్చేసరికి ఏంటంటే ఫిల్టర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైతే అన్డైజెస్టెడ్ మెటీరియల్ అయితే ఏదైతే ఉందో సో సీటల్ స్క్రీన్ అనేది ఏంటంటే అక్కడే మనకి ఆపేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో విచ్ ఫ్లోస్ ద డోర్సల్ ఛానల్ అవుట్ ఆఫ్ ద కార్డియాక్ ఛాంబర్. సో మన కార్డియాక్ ఛాంబర్ దగ్గరే కదా ఈ సీటల్ స్క్రీన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి మనకి ఇక్కడ ఆపేస్తూ ఉంటుంది. ఓకేనా, సో రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఏదైతే డైజెస్టెడ్ మెటీరియల్ ఉందో సో వాటిని మాత్రం అలో చేస్తుంది. సో ఏదైతే అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఉందో సో అక్కడ అది ఆ స్క్రీన్ దగ్గర ఏంటంటే అది ఆపేస్తూ ఉంటుంది అనమాట. సో యూజువల్లీ స్క్రీన్ ఎక్కడ అరేంజ్ అయ్యి ఉంటుందంటే సో డోర్సల్ ఛానల్ ఆఫ్ ద కార్డియాక్ ఛాంబర్ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఏదైతే ఫిల్టర్ అయిందో ఆ ఫుడ్ మాత్రం ఏంటంటే లేటర్ మనకి పైలోరిక్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో దాని నుంచి మనకి ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. సో దెన్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఏదైనా ఉంటుంది కనుక అది ఫేజెస్ కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో దిస్ పిక్చర్ షోస్ ద స్టమక్ ఆఫ్ క్రేవిష్ అనమాట. ఓకేనా, సో ది యాంటీరియర్ సో దిస్ వన్ ఈజ్ అన్ కార్డియాక్ స్టమక్ అనమాట. సో గ్యాస్ట్రిక్ మిల్ అని చెప్పుకున్నాం కదా ఫుడ్ని గ్రైండ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ అన్ ఫిల్టర్ ప్రెస్ అని చెప్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పైలోరిక్ స్టమక్ అనమాట. సో కార్డియాక్ స్టమక్ నుంచి సో మనకి ఏంటంటే పైలోరిక్ స్టమక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ అన్ సీటే ఆఫ్ పైలోరిక్ ఫోల్డ్ అనమాట.
ఓకేనా. సో దిస్ వన్ ఈస్ గ్రైన్ ఫిల్టర్ అని కూడా చెప్తూ ఉంటారు. సో దిస్ వన్ ఈస్ అన్ ఓపెనింగ్ ఆఫ్ డైజెస్టివ్ సీకే. సో దిస్ వన్ ఈస్ అన్ ఈసోఫాగస్. సో దిస్ ఈస్ అన్ లాటరల్ ఫోల్డ్ అనమాట. ఓకేనా. సో దిస్ వన్ ఈస్ అన్ సిట్రల్ స్క్రీన్. సో ఇక్కడే మనకి ఫుడ్ అనేది స్క్రీనింగ్ అనమాట. ఓకేనా. సో ఫిల్టర్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత ఏంటంటే లేటర్ మనకి సో ఈ పైలోరిక్ స్టమక్లోకి ఎంటర్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో ద పైలోరిక్ ఛాంబర్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఇస్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ డోర్సల్ ఛానల్ దట్స్ లీడ్స్ డైరెక్ట్లీ టు ద ఇంటెస్టైన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పైలోరిక్ ఛాంబర్ డోర్సల్ ఛానల్ నుంచి సో దాని ద్వారా ఏంటి అంటే మనకి ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ద కాంప్లెక్స్ వెంట్రల్ రీజన్ త్రూ విచ్ అండ్ డైజెస్టెడ్ మెటీరియల్స్ ఆర్ పాస్డ్ ఆన్ దిస్ వే టు ద డైజెస్టివ్ సీకే. సో ఈ రీజన్ ద్వారా ఏంటి అంటే మనకి డైజెస్టివ్ మెటీరియల్ అనేది ఏంటంటే డైజెస్టివ్ సీకేలోకి ఎంటర్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో వెంట్రల్ రీజన్ ఈజ్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఫిల్టర్ ప్రెస్ అండ్ గ్లాండ్ ఫిల్టర్ అనమాట. ఓకేనా. సో ఫిల్టర్ ప్రెస్ వెంట్రల్ రీజన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్లాండ్ ఫిల్టర్ అనేది అరేంజ్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ద డైజెస్టెడ్ ఫుడ్ విచ్ హ్యాస్ బీన్ ప్రీ ఫిల్టర్డ్ బై ద సిట్రల్ స్క్రీన్. ఓకేనా. సో అది ముందే ఏంటంటే మనకి ప్రీ ఫిల్టర్డ్. ఓకేనా. సో దానికి ముందే మనకి ఏంటంటే ఈ సిట్రల్ స్క్రీన్ అనేది డైజెస్టెడ్ ఫుడ్ని ఏంటంటే మనకి ఫిల్టర్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో పాసెస్ ఇన్ టు దెన్ మస్కులర్ మిడిల్ రీజన్ ఆఫ్ పైలోరిక్ ఛాంబర్ నోన్ యాజ్ అండ్ ఫిల్టర్ ప్రెస్ అని అంటూ ఉంటారు. ఓకేనా. సో దిస్ వన్ ఈస్ అండ్ ఫిల్టర్ ప్రెస్ అనమాట. దీంట్లోకి మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది లేటర్ ఫుడ్ అనేది. సో గ్లాండ్ ఫిల్టర్ గర్డ్స్ ది openings to the digestive cache and it is another cetal filter so with a mesh size. So even ఏంటి అంటే so they may be of smaller than that of an cetal screen అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే సో ద మెష్ లైక్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ గ్లాండ్ ఫిల్టర్స్ దగ్గర సో దే ఆర్ జస్ట్ యాజ్ లైక్ దట్ ఆఫ్ సీటల్ ఫిల్టర్స్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ హోల్స్ వచ్చేసరికి ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి అనమాట వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ సిట్రల్ స్క్రీన్. సో అప్పుడు ఏం జరుగుతుంది. సో ఇంకా ఫైన్ పార్టికల్స్ మాత్రమే ఎంటర్ అవుతూ ఉంటాయి. సో ఏవైతే అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఇంకా ఉందో సో అది అక్కడే మనకి రెస్ట్రక్ట్ అవుతూ ఉంటుంది, స్టాప్ అయిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో డ్యూ టు ద కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్ అండ్ ద ఫిల్టర్ ప్రెస్ ఫోర్స్ ద ఫ్లూయిడ్ అక్రాస్ ద గ్లాండ్ ఫిల్టర్ అనమాట. ఓకేనా. అండ్ ద డైజెస్టివ్ సీకే. సో ఈ ఫిల్టర్ ప్రెస్ ద్వారా సో ఈ మజిల్ కాంట్రాక్ట్స్ అనేవి అవ్వడం వల్ల ఏంటంటే ఈ ఫిల్టర్ ప్రెస్ అనేది ఏంటంటే ఏదైతే ఫ్లూయిడ్ ఉందో సో అది ఏంటంటే గ్లాండ్ ఫిల్టర్ ద్వారా ఏంటి అంటే సో ఎప్పుడైతే ఇది కాంట్రాక్ట్ అవుతాయో సో ఈ ఫిల్టర్ ప్రెస్ అనేది ఏంటంటే ఫోర్స్గా ఈ ఫ్లూయిడ్ అనేది ఏంటంటే ఫ్లూయిడ్ పార్టికల్స్ని ఏంటి అంటే సో ఈ గ్లాండ్ ఫిల్టర్స్లోకి డైజెస్టివ్ సీకేలోకి ఎంటర్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో దాంట్లోకి ఇది తోస్తుందని చెప్తున్నారు అనమాట. సో వెరాస్ ద రిస్ట్రిక్టెడ్ మెటీరియల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి డోర్సల్ ఛానల్స్ అండ్ ఇంటూ ద ఇంటెస్టైన్లోకి మనకి వెళ్తూ ఫీకల్ మెటీరియల్ కింద ఫామ్ అవుతుందని చెప్తున్నారు. సో ద డోర్సల్ అండ్ ద వెంట్రల్ పోర్షన్స్ ఆఫ్ ఎన్ పైలోరిక్ ఛాంబర్ వచ్చేసరికి ఏంటంటే దే మే బి సెపరేటెడ్ బై పైలోరిక్ ఫోల్డ్ ద్వారా మనకి అది సెపరేట్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో హూ సీటే ప్రివెంట్స్ ద లార్జ్ పార్టికల్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ద గ్లాండ్ ఫిల్టర్ అనమాట. ఓకేనా. సో ఈ సీటే వచ్చేసరికి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సో ఏవైతే లార్జ్ పార్టికల్స్ అయితే ఉంటాయో సో అవి ఏంటంటే గ్లాండ్ ఫిల్టర్స్ ద్వారా సో దాని గుండా వెళ్ళకుండా ఉండడానికి ఏంటంటే ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో డైజెస్టివ్ సీకే వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ లార్జ్ ఆర్గన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ బ్లైండ్ ట్యూబుల్స్ అనేవి ఉంటాయి. సో విచ్ ఆర్ అరైజెస్ ఫ్రమ్ ద డ్రై వెంట్రుకలే ఆఫ్ మిడ్ గట్. సో దీని నుంచి ఇదేంటంటే సో ఈ డైజెస్టివ్ సీకే అనేది ఫామ్ అయిందని చెప్తున్నారు. సో ట్యూబులర్ ఎపిథీలియం వచ్చేసరికి ఏంటంటే దే మే హ్యావ్ మెనీ రోల్స్ ఇన్ డైజెషన్ అనమాట. ఓకేనా. సో అవి ఏంటంటే సెక్రిటరీ సెల్స్ అనేవి ఏంటంటే దే మే ప్రొడ్యూసెస్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ అనమాట. ఓకేనా. సో దట్ ఆర్ సెంట్ యాంటీరియర్లీ టు ద కార్డియాక్ ఛాంబర్. సో కార్డియాక్ ఛాంబర్లో ఏంటంటే యాంటీరియల్ రీజన్ దగ్గర ఏంటంటే మనకి ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేసే సెల్స్ ఏంటంటే సెక్రిటరీ సెల్స్ అనమాట. ఓకేనా. సో అవి కార్డియాక్ ఛాంబర్స్ దగ్గర ప్రెసెంట్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో ఇట్స్ అబ్జార్ప్టివ్ సెల్స్ వచ్చేసరికి ఏంటంటే దే మే బి ఫాగోసైటిక్ ఇన్ నేచర్ అనమాట. ఓకేనా. సో దే మే బి ఇన్ ఫాగోసైటిక్ ఇన్ నేచర్. సో ఇక్కడ చూసుకుంటే కనుక యూజువల్లీ ఫాగోసైటిక్ అంటే ఏంటంటే దే మే బి ఆఫ్ సో ఏదైతే ఈ ఇంజెస్టింగ్ ఓకేనా ఇంజెస్టింగ్ మెటీరియల్ కానీ ఎలిమినేటింగ్ మెటీరియల్ కానీ ఏంటి అంటే సో ఏవైతే 0.5 మైక్రోమీటర్స్ డయామీటర్ కన్నా తక్కువగా ఉంటాయో సో వాటిని ఏంటి అంటే లైక్ ఫారెన్ పార్టికల్స్ మనం తీసుకున్న ఫుడ్లో ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఏమన్నా ఉన్నా సరే ఏంటంటే సో వాటిని ఏంటి అంటే
ఎంటర్ అవ్వకుండా సో ఈ సీటల్ ఫిల్టర్ అనేది ఏంటంటే ఆపేస్తూ ఉంటుందని చెప్తున్నారనమాట. ఓకేనా. సో అబ్జర్బ్టివ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటి అంటే ఏవైతే అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఉందో, సో ఏమైనా తీసుకున్న ఫుడ్లో బ్యాక్టీరియా కానీ ఏమన్నా ఉంటే, మైక్రో ఆర్గానిజమ్స్ ఏమన్నా ఉంటే కనుక సో వాటిని అవి కూడా ఎంత ఉండాలి అంటే దాని యొక్క డయామీటర్ ఎంత ఇచ్చారంటే 0.5 మైక్రోమీటర్స్ అని. సో ఆ సైజు ఉన్న పార్టికల్స్ని కూడా ఏంటంటే ఇది రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది, ఆపేస్తుందని చెప్తున్నారనమాట. అండ్ డైజెస్ట్ దెమ్ ఇంట్రాసెల్యులర్లీ. ఓకేనా. సో ఇంట్రాసెల్యులర్గా ఏంటి అంటే వాటిని డైజెస్ట్ చేస్తూ ఉందండి చెప్తున్నారనమాట సెల్స్లోనే. సో ది సెల్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద పైనోసైటోసిస్ అని అంటూ ఉంటారు. సో పైనోసైటోసిస్ వచ్చేసరికి ఏంటి, సో ఇంజెక్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ ది సెల్స్ అనమాట. ఓకేనా. సో సెల్స్లోకి ఏంటంటే సెల్ మెంబ్రెయిన్ ద్వారా సో ఏవైతే స్మాల్ పార్టికల్స్ ఉంటాయో సో ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అని కూడా అనొచ్చు అనమాట. సో దానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో అబ్జర్బ్టివ్ సెల్స్ అనేవి ఏంటంటే స్టోర్స్ ద ఆర్గానిక్ మాలిక్యూల్స్ అండ్ రిలీజ్ దమ్ ఇన్ టు ద సరౌండింగ్ బ్లడ్ ఇన్ ద హీమోసిల్ అనమాట. ఓకేనా. సో అబ్జర్బ్టివ్ సెల్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ని కానీ సో వీటిని ఏంటంటే ఈ సరౌండింగ్ హీమోసిల్లోకి, ఓకేనా, సో ఈ బ్లడ్లోకి మనకి రిలీజ్ చేస్తూ ఉంటుందని చెప్తూ ఉంటున్నారు. సో ద ప్యాకేజ్ ద వేట్స్ ఫ్రమ్ ద ఇంటర్సెల్యులర్ డైజెషన్ ఇన్ ద వెసికల్స్ అండ్ దట్ మే అండర్గోస్ ద ఎగ్జోసైటోసిస్ ఇన్ టు ద ట్యూబుల్ లిమిన్. సో ట్యూబుల్ లిమిన్ దగ్గర ఏంటి అంటే సో ఏదైతే ఇంటర్సెల్యులర్ డైజెషన్ అనేది క్యారీ అవుట్ అవుతుంది, సో అక్కడ అయిన తర్వాత ఏంటంటే ఏదైతే ఈ వేస్ట్ మెటీరియల్స్ అయితే ఏదైతే ఉందో సో ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా, ఓకేనా, సో ఇన్నర్ సైడ్ నుంచి అవుట్ సైడ్ ద సెల్ అనేది పంపిస్తూ ఉంటుందని చెప్తున్నాను ట్యూబులర్ లుమెన్లోకి. సో ద కోర్స్ సో ఏదైతే అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఉంటుందో సో ఇంటెస్టైన్లో సో అవన్నీ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ అండ్ సో పెరిట్రోఫిక్ మెంబ్రెయిన్ దగ్గర మనకి పెరిట్రోఫిక్ మెంబ్రెయిన్ దగ్గర ఏంటంటే అవి సో అవి రిలీజ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో పెరిస్టాటిక్ మెంబ్రెయిన్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ సెక్రీటెడ్ బై ద మిడ్ గట్ ఎపిథీలియం ద్వారా సో ఏదైతే అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఉంటుందో అది రిలీజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో హైండ్ గట్ రెక్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అండ్ సింపుల్ క్యూటికులరైజ్డ్ ట్యూబ్ సో విచ్ ఈస్ కనెక్టింగ్ ద ఇంటెస్టైన్ అనమాట విత్ ద యానస్ అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పంపింగ్ అండ్ యాంటీ పెరిస్టాలిటిక్ ఫ్లో ఆఫ్ వాటర్. సో యూజువల్లీ పెరిస్టాలిటిక్ అంటే ఏంటంటే ఏదైతే ఫుడ్ డైజెస్ట్ అవుతుందో సో అదేంటి అంటే సో డౌన్ టు ద స్టమక్ అనమాట. ఓకేనా. యానస్ రీజన్కి మనకి పుష్ ఆన్ చేయడం అనమాట. సో ఏదైతే ఈ బౌల్ ఉంటుంది కదా సో అవి, ఓకేనా, సో ఏదైతే ఫీకల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సెక్రీటరీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సో అదేంటంటే మనకి సో యానస్ పార్ట్కి రిలీజ్ చేసేది ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం పెరిస్టాలిటిక్ మూమెంట్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, యాంటీ పెరిస్టాలిటిక్. యూజువల్లీ స్టమక్ నుంచి యానస్ పార్ట్కి డౌన్ టు ద స్టమక్ అయితే మనం పెరిస్టాలిటిక్ అని అంటున్నాం. సో యాంటీ పెరిస్టాలిటిక్ అని అంటున్నాం. సో అగైనెస్ట్ ద స్టమక్ అనమాట. ఓకేనా. సో యానస్ నుంచి స్టమక్ వెళ్తే కనుక దాన్ని యాంటీ పెరిస్టాలిటిక్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ యాంటీ పెరిస్టాలిటిక్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు ఇన్ టు ద గట్ రీజన్ అంటే స్టమక్ ఫ్రమ్ ద యానస్ పార్ట్ నుంచి. సో రివర్స్ అనమాట. ఓకేనా. సో పెరిస్టాలిటిక్ అంటే డౌన్ అనమాట. సో ఇక్కడ యాంటీ పెరిస్టాలిటిక్ అనేవి కాబట్టి అప్ అనమాట. సో ప్రాబబ్లీ టు ఫెసిలిటేట్ ద ప్యాసేజ్ ఆఫ్ పీసెస్ త్రూ ద ఇంటెస్టైన్. ఓకేనా. సో ఈ ఫీకల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సో అది ఇంటెస్టైన్ ద్వారా మనకి బయటకు రిలీజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో దిస్ పిక్చర్ షోస్ ద క్రాబ్ అనమాట. ఓకేనా. సో హార్ట్ అనేది ప్రెసెంట్ ఏంటంటే స్విమ్మింగ్ లెగ్స్, వాకింగ్ లెగ్స్, గిల్స్, డైజెస్టివ్ గ్లాండ్స్, ఓకేనా, క్లిపెట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఐస్, క్లావ్స్, ఓకేనా, ఫస్ట్ యాంటీనా, సెకండ్ యాంటీనా, నెక్స్ట్ కార్డియాక్, స్టమక్, గోనట్స్, గిల్ ఫ్రాక్చర్స్ అనేవి ప్రెసెంటే ఉంటాయి. సో దిస్ వన్ ఈజ్ అన్ హైండ్ గట్, సిక్కమ్ అని అంటూ ఉంటారు కదా, సికల్. సో దిస్ వన్ ఈజ్ అన్ అబ్డామెన్ పార్ట్. సో ఇది వచ్చేసరికి సెఫాలోథొరాసిక్ గ్యాంగ్లియాన్. సో దిస్ వన్ ఈజ్ అన్ యానస్ పార్ట్. సో దీస్ ఆర్ ది వాకింగ్ లెగ్స్ అనమాట. ఓకేనా. క్లావ్స్, సో కిడ్నీ, ఓకేనా, స్టమక్, ఓకేనా, ఐ. సో యాంటీరియర్ స్టమక్ విత్ అండ్ గ్రైండింగ్ మిల్ అనేది ప్రెసెంటే ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ అన్ బ్రెయిన్ అనమాట. ఓకేనా. ఆప్టిక్ నర్వ్, ఐ. సో డోర్సల్ గట్ రీజన్, సీకల్ పార్ట్. సో హార్ట్, ఓకేనా, టెస్టిస్ అన్నమాట. Gonadopore. So this picture shows. So this is all about digestive system of crab. Thank you.